ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వారియర్స్, అదే సోషల్ మీడియా కార్యకర్తలు, వీళ్ళ చుట్టూ నడుస్తున్నటువంటి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. హైకోర్టు తలుపు తట్టినప్పటికీ కూడా ఎక్కడ ఉపశమనం లభించినటువంటి దాఖలాలు లేవు. అలానే కోర్టుల్లో ఉన్నటువంటి జడ్జిలను కూడా తోలనాడినప్పుడు ఏం చేశారనే ప్రశ్న నేరుగా న్యాయస్థానాలు వేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు చెలరేగిపోయిన వాళ్ళు ఇప్పుడు సారీలు చెప్తూ రకరకాల లెటర్లు రిలీజ్ చేస్తున్నారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో కొంతవరకైనా కూటమి ప్రభుత్వం మెత్తబడుతుంది అనుకోవచ్చా? లేదు, పోలీసులు తమ పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఆ రోజు ఏదో ఒక డిస్కషన్ గత వారం రోజులుగా దీని మీద జరుగుతుంది. ఒకళ్ళేమో కౌంటర్ చేస్తున్నారు, ఇంకోళ్ళేమో అటాక్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకొకరు వచ్చి క్షమాపణలు చెప్తున్నారు. ఫైనల్గా హైకోర్టు అయితే ఒక క్లారిటీ ఇచ్చింది అనుకోవచ్చా? ఎందుకంటే ఆ స్టేట్మెంట్స్ చాలా సీరియస్గా ఉన్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి అందులో. హైకోర్టు ఇచ్చినటువంటి క్లారిటీ తర్వాత యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండొచ్చు? డెఫినెట్గా అండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అండ్ జస్టిస్ రవి గారు, ఈ ద్విసభ్య ధర్మాసనం, వీళ్ళైతే వైసీపీ పార్టీ తరఫున అప్పుడున్న నాయకుడు విజయబాబు గారు ప్రజా ప్రయోజనాల వాద్యం వేశాడు. ఆయన అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు, వైసీపీలో కీలకమైన వ్యక్తి. ఆయన కూడా జర్నలిస్ట్, ఆయన అడ్వకేట్ కూడా. ఆయన వేసిన తర్వాత మాకు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాన్ని విస్మరిస్తున్నారు. 153 సెక్షన్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేయకూడదు. ఇప్పటి వరకు 2000 మందిని టార్చర్ పెడుతున్నారు మా వైసీపీ వాళ్ళని ఉపశమనం కల్పించండి, వాళ్ళ మీద దాడులు అరెస్టులని ఆపేసేయండి అని చెప్పి వెళ్ళారు. వెళ్తే దానికి కూడా ఈయన తరపున న్యాయవాది శ్రీరామ్ గారు, అంతకుముందు అడ్వకేట్ జనరల్గా ప్రభుత్వ ఉన్నారు కదా వైసీపీలో, ఆయన వాదిస్తే చీఫ్ జస్టిస్ ఏం చెప్పారంటే, అంటే ఇప్పుడు పోలీసుల పని పోలీసులు చేయండి, ఒకళ్ళని వ్యక్తిగత హననం చేయటం, సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేయటం, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతాం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టే, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛని హరించినట్టే. మీకు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైవ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. అంటే ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా నువ్వు మాట్లాడే స్వేచ్ఛ ప్రపంచం ఎక్కడ లేని విధంగా భారతదేశంలో కదా. మీ ముక్కు తాకితే మీ స్వేచ్ఛకు భంగం కలిగింది, ముక్కు వరకు నా వేలు వెళ్ళేదానికి స్వేచ్ఛ ఉంది నాకు. కాబట్టి ఇప్పుడు అదంతా ఉల్లంఘన జరిగిందంట. గత 5 సంవత్సరాల్లో వాళ్ళ అదుపు లేకుండా మీరన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తిగతాన్ని చేసి భార్యలు తర్వాత బిడ్డల్ని ఇంటికి వచ్చి చంపేస్తామని చెప్పి మాట్లాడి 5 సంవత్సరాలు అప్పుడున్న ముఖ్యమంత్రి గారి మన్ననల కోసం ఇప్పుడు సారీ అని చెప్తే సరిపోద్దా సార్ కేశవ్ గారు? సరే సారీ క్షమించట్లేదని చెప్పి ఇక 4 పేజీలు లెటర్ రాస్తే సరిపోద్దా? ఇవన్నీ మా ఫ్యామిలీ, ఇప్పుడు ఫ్యామిలీ గుర్తొచ్చిందా? శ్రీరెడ్డి ఒక సుదీర్ఘమైన లెటర్ రాసింది, 2 పేజీల లెటర్. కుటుంబ సభ్యులు వాళ్ళు చాలా క్షోభపడుతున్నారు, ఇవన్నీ కూడా క్షమించండి అని. 3 చెల్లెళ్ళు ఉన్నారని చెప్పి రాసినట్టున్నది. అంటే మరి అది తెలియదా ముందు? అంటే ఆమె ఇంట్లో ఉంటే ఆడవాళ్ళ ఇంకా లక్షలాది మంది మనోభావాలు దెబ్బతీసి, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, ఒకవైపు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అసలు వైసీపీ వాళ్ళు ఎట్లుందంటే టీడీపీలు ఎవరున్నా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇప్పుడు తన దాకా వస్తే తెలియదు అన్నట్టు ఇది ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కేసులు. వర్రా రవీందర్ రెడ్డి గారు కావచ్చు, లేదా బోరగడ్డ అనిల్ కావచ్చు, నిన్న వచ్చేసి మధ్యపాటి పోలీసులు వచ్చి 19వ తారీఖు మీరు రావాలని ప్రముఖ డైరెక్టర్ ఒకప్పుడు రాంగోపాలవరంని కూడా ఆహ్వానించారు. మరి 19 వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేయొచ్చేమో తెలియదు, కానీ ఒంగోలు మధ్యపాటి పోలీసులు. ఒకవైపు పోసాని మీద పూర్తిగా అన్ని దాదాపు 10-12 స్టేషన్లో కేసులు, గత ప్రభుత్వంలో కేసులు పెట్టలేదు, ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఇక్కడ లేదు. ఒకవైపు సైబర్ క్రైమ్ హైదరాబాద్లో డాక్టర్ సునీత గారు, షర్మిల గారు, ఈ పులివెందులో కూడా నేను కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి మల్టిపుల్గా 2 రాష్ట్రాలు తిరగాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ చాలదన్నట్టు హైకోర్టులో ఊరట లభించిన ఉద్దేశంతో వెళ్ళారండి. వెళ్తే చీఫ్ జస్టిస్ చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, మమ్మల్ని కూడా వదిలిపెట్టలేరు కదా మీరు, ఇవన్నీ మాకు తెలియదా? గతంలో మీరు చేసింది, జడ్జీలు కూడా వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు చేశారు, మీరు ఎట్లా చెప్తారు మాకు? భావప్రకటన స్వేచ్ఛ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని ముట్టికాయలు వేసింది. ఇక లేదు అవకాశం ఇక్కడ. అంటే మీరు వీళ్ళు చెప్పాల్సిన సలహాలు ఏంటి అంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతరుల మనోభావాలు దెబ్బతీసి, మానసిక కుంగదీసి, కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోయారు సార్ ఈ మాటలకి. ఇంత చేసి టార్చర్ చేసిన తర్వాత ఇప్పుడు క్షమించండి అనేది సరిపోతుందా? కోర్టుకి వెళ్ళినంత మాత్రం. కానీ ఇక్కడ కూడా ఒక డబుల్ టంగ్డ్ కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్తూ ఒక లెటర్ రాసింది. అవును. పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రివర్స్లో తిట్టడం మొదలెట్టాడు.
ఇంకొన్ని కొత్త అంశాలను కూడా యాడ్ చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి కూడా రకరకాల మాటలు మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ ఫ్రెష్గా దాని మీద కూడా కేసులు నమోదైనాయి. ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు. అంటే ఇవి ఇన్స్ట్రక్షన్స్తో జరుగుతున్నాయా, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి పనులు ఇవి? ఒకవేళ ఎవరైనా ఉంటే, ఎందుకంటే వర్ర రవీంద్ర రెడ్డి చెప్పిన దాని ప్రకారం సోషల్ మీడియాలో వేసే ప్రతి పోస్టు కూడా అధిష్టానం నుంచి డైరెక్షన్లో కన్సల్టేషన్స్ చేసి జగన్ కనెక్ట్ ద్వారా వాళ్ళు ఇచ్చిన పోస్టులే మేము వేసేవాళ్ళం అని చెప్పారు సింపుల్గా. సో ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీ కూడా ఆ డైరెక్షన్స్ నుంచి జరుగుతున్నాయా, లేదా వీళ్ళు ఇండివిజువల్గా భయపడి చేస్తున్నారు అనుకోవాలా? అంటే భయపడి చేస్తున్నారు. అంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయండి దమ్ముంటే పోసాని వస్తాడు. ఇది సినిమా కాదు, పోసానికి క్యారెక్టర్ ఆర్ట్ నుంచి శృతి మించి ఆయన ఎక్కువ మాట్లాడారు. అంబటి రాంబాబు గారు నేను అట్లనే మాట్లాడితే ఆయన దగ్గర ఉన్న వ్యక్తిని అరెస్ట్ దమ్ముంటే అరెస్ట్ చేయమన్నాడు, తీసుకుని జాగ్రత్త తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడో, ప్రభుత్వం వచ్చి 4 మాసాలు అయింది, ఇంతవరకు వీళ్ళు ఆగట్లా, వీళ్ళలో పశ్చాత్తాపం లేదు, వీళ్ళు చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని చెప్పి హోమ్ మినిస్టర్ని ప్రశ్నించాడు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది, మనకి ఎంతో మెజారిటీ ఇచ్చిన ప్రజలకి ఏం సమాధానం చెప్తాం. అప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఎవరిని ఉపేక్షించట్లా, ఎవరు ఎంత దూరం అయినా. ఇప్పుడు ఆయన ఎవరైనా మాట్లాడితే పోలీస్ ఆఫీసర్లు కూడా సప్త సముద్రాలు దాటిన తీసుకొస్తాను 4 సంవత్సరాల తర్వాత అని మాజీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఈ 4 సంవత్సరాలు ఎలా పరిస్థితి, అసలు వీళ్ళు ఎంతమంది ఉంటారో కూడా తెలియదు. అసెంబ్లీలో కూడా వెళ్ళడానికి భయపడే పరిస్థితి, అసెంబ్లీకి కూడా వెళ్తున్నా. ఇక నేను శాసన మండలికి ఏదో వెళ్ళారు, మళ్ళీ బాయ్కట్ చేసి బయటకు వచ్చారు, వాకౌట్ చేశారు. సరే ఇక్కడ ఏంటంటే అండి, పోసానికి శృతి మించి ఎక్కువైంది. ఆయనకి అంటే ఏమనుకుంటున్నాడో తెలియదు కానీ, ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్గా అయిన టీటీడీ చైర్మన్ అంటే హిందువుల మనోభావాలు కాపాడటానికి పరమ పవిత్రమైన దానికి చైర్మన్గా వేశారు. అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేతలకి హిందూ ధార్మిక సంఘాలు కూడా కేసులు వేసినాయి. చివరికి ఆయన ఇంతకుముందు టీవీ5కి నాయకత్వం వహించారు కాబట్టి టీవీ5లో ప్రతి జిల్లాలో స్టింగర్స్ కావచ్చు, రిపోర్టర్స్ కావచ్చు, వాళ్ళు కూడా కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా తప్పదు, ఇక ఎవరు తిరగాల్సిందే. ఇప్పుడు ఆయనకి సినిమాలు కూడా లేవు కాబట్టి ప్రశాంతంగా కోర్టుల చుట్టూ తిరగాలి, మరి తప్పదు. లోపల ట్రీట్మెంట్ కూడా, ఇప్పుడు నాయక్ సినిమా చూశారు కదా సార్, కేశవ్ గారు, నాయక్లో చెప్పొచ్చు కదా అని చెప్పేసి లోపల ట్రీట్మెంట్ అయి బయటకు వచ్చేటప్పుడు అబ్బా అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. సేమ్ అదే ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళని ఇష్టం వచ్చినట్టు అమ్మల్ని, కూతుర్ని అసలు ఏది వదిలిపెట్టలేదు సార్. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి అలా మాట్లాడటం తప్పు కదండి. ఇప్పుడు తన దాకా వస్తే తెలియదు అన్నట్టు ఇప్పుడు తప్పదు. వీళ్ళందరికీ కూడా శ్రీరెడ్డి గారు కూడా 2 లెటర్లు రాసినంత మాత్రాన ఆమె మీద జాలి చూపించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు. కాబట్టి ఆమె ఎక్కడున్నా ఆల్రెడీ కోయ ప్రవీణ్ డిఐజీ చెప్పాడు, ఆమె పరారిలో ఉంది. ఆమె ఫేస్బుక్ కూడా అన్ఇన్స్టాల్ చేసింది, ఆమె ఎక్కడున్నా ఎతుకుతున్నాం అన్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడున్నా, వీళ్ళు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా ఇప్పుడు ఆ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన సజ్జల పార్కు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఇతర దేశాలు అంటున్నారు. ఎక్కడున్నా తీసుకురావచ్చు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఇక్కడ విధ్వంసం చేసి 5 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము వేరే దేశాల్లో ఉంటాం, కొంతకాలం తర్వాత 4 సంవత్సరాల తర్వాత వస్తాం, కుదరదు. కానీ ఒకటి అంటే, ఇప్పుడు అంత రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాశారు, మీరందరూ పెద్ద మనసుతో క్షమించండి అని అన్న అని సంబోధిస్తూ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ రాశారు. అలానే ఇప్పుడు కేసులు పెట్టే ప్రక్రియ ఒకవైపు నుంచి నడుస్తుంది. సో వీళ్ళు ఒకవేళ క్షమిస్తే ఈ న్యాయ ప్రక్రియ, చట్టపరంగా జరిగేటువంటి ప్రక్రియ, వీటన్నిటిని ఆపడానికి కానీ నిలువరించడానికి కానీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసులు ఆల్రెడీ ఫైల్ అయినాయి, ఆపే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇది ఆల్రెడీ అయిపోయింది, చేయి దాటిపోయింది. ఇప్పుడు నేను కృష్ణా జిల్లానే, అన్నయ్య నేను మీ జిల్లా, నేను లోకేష్ గారిని రాసినంత మాత్రాన నాకు ఇంట్లో 4 పెళ్ళిళ్ళు కావాలి అని చెప్పి, ఆమె కూడా పెళ్లి కాలేదు అనుకుంటా, నాకు కుటుంబం మీ టీడీపీకి ఓటేసిందని చెప్పినంత మాత్రాన మరి మీరు జగన్ గారి కోసం మెప్పు కోసమే మాట్లాడారు కదా. మరి మీరు చెప్పిన మాటలు 5 సంవత్సరాలు ఇష్టం వచ్చిన మాటలకి పర్యవసానం అనుభవించాలి కదా. మరి ఎట్లా ఉంటుంది? మీకు జాలి అనిపిస్తుంది సార్? కేశవ్ గారు చెప్పండి. మన సంగతి పక్కన పెట్టండి, అసలు వాళ్ళు ఏమన్నా ఆలోచించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లెటర్ రాసినటువంటి విధానం చూస్తే కూడా చాలా ఆవేదనతో, చాలా బాధతో కొన్ని విషయాలు. ఇక్కడ ఎట్లా ఉందంటే, లోకేష్ అన్న మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అందరికంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని నా కేసు విషయంలో మాట్లాడదని అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్టు సారీ చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే. అలాగే మా కుటుంబ సభ్యులు అంతా డైరెక్ట్గా మాట్లాడమని చెప్పారు. అయినా నాకు అంత స్థాయి లేదు, అందుకే నేను ఓపెన్గా లెటర్ రాస్తున్నాను అన్న. అంటే లోకేష్ గారిని మెన్షన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల దీన్ని దృష్టిలో పెట్టుకొని, అలానే జనసేన మీడియా, వీర మహిళలు వీళ్ళందరికీ నేను అనేక సందర్భాల్లో సారీ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు 10 రోజులుగా వచ్చే కథనాలు చూస్తుంటే మాకు భయం వేస్తుంది, దయచేసి నన్ను క్షమించండి అని చెప్తుంది. సో ఈ స్థాయిలో రిక్వెస్ట్లు చేస్తున్నారు కదా, ఇది మరి కన్సిడర్ చేసే అవకాశాలు ఉండవా? లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంది,
ఆయన గబ్బర్ సింగ్ సినిమా ఇంతకుముందు తీశాడు. అంటే ఆయన పదే పదే చెప్పాడు కూడా, చెప్పాడు. ఆల్రెడీ మీరు పరిధి దాటుతున్నారు, పరిధి దాటారని చెప్పాడు. ఆయన ఓర్పు వహించాడు 4 నెలలు, అయిపోయింది, దాటిపోయింది. ఇప్పుడు ఎవరు ఉపేక్షించారు. లోకేష్ గారికి లెటర్ రాసినంత మాత్రాన వాళ్ళు క్షమించే వాళ్ళు ఎవరు లేరు. కేసు ఫైల్ చేయాలి, రాజమండ్రి సెంట్రల్ జైలా ఏ జైలా అనేది అది వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఓకే మరి తీసుకొస్తారు. ఇప్పుడు విదేశాల్లో ఉండి కూడా పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు 4 ఎలా తిరిగితే అలాగే, ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మాట్లాడారు. ఆయన డాక్టర్ కూడా అనుకుంటా. ఆయన డాక్టర్, అక్కడ డాక్టర్ మంచి పేరు ఉంది, కానీ రాజకీయాలన్నీ మాట్లాడి ఇలా అయిపోయాడు ఆయన అని చెప్పని కూడా చాలామంది ఎన్ఆర్ఐలు అంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళపైన చర్యలు ఉంటాయా? తీసుకురావచ్చండి. కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారి కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది అది. అది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వెళ్ళి అడిగితే కనుక పంచ ప్రభాకర్ గారు కదా ఆయన గురువు అయినా కానీ సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ల తర్వాత తీసుకొస్తారంటారు. వీళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఒక్కసారి తీసుకొచ్చి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే తప్పితే మిగతా వాళ్ళు మారరు. ఓకే, ఇష్టం వచ్చినట్టు నన్ను ఎవరు ఏం పేకలేదు ఇంకా మాట్లాడతాడు కొన్ని యూట్యూబ్ ఛానల్లో. ఆయన కోసం ఒక స్పెషల్ లైవ్ పెట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ఉండేది సార్. వాళ్ళు కూడా కేసు ఫైల్ చేయాలా? అటువంటి వ్యక్తులకి ఈ సమాజానికి అవసరమా? ఆయన అమెరికాలో నన్ను ఎవరు పీకలేరు అంటున్నాడు. ఆయన ఎవరు పీకుతారో ఎందుకు త్వరలో తెలిసిద్ది. ఆయన్ని కూడా ఇక్కడ తీసుకురావాల్సిందే. దీని ప్రకారం ఇప్పుడు న్యాయస్థానం ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి సో ఇక యాక్షన్ ఆగడానికి అవకాశం లేదు. ఇది ఎక్కడ ఆగదండి. ఇది అక్కడ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా వాళ్ళకి అనుకూలంగా వచ్చే పరిస్థితి లేదు. వీరు జడ్జీలని, ఎవరికి అడ్వకేట్స్ని, మహిళల్ని ఎవరిని వదల్లా. కాబట్టి శిక్ష అనుభవించాల్సింది. రైట్. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జడ్జిళ్ళు కూడా వదలనటువంటి సోషల్ మీడియా కార్యకర్తలకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అలాగే సప్త సముద్రాల అవతల ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకురావడానికి అన్ని అవకాశాలను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ క్షమాపణ పత్రాలతో ఒరిగేది ఏమీ ఉండదు. ఇది అటెన్షన్ డైవర్షన్ కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ. చట్టపరంగా కేసులు నమోదు జరిగిన తర్వాత చేయాల్సినటువంటి ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది కాబట్టి అరెస్టులు కూడా ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.